బీసీకి సమాంతరంగా గీసిన ఒక రేఖ డి మిగతా రెండు భుజాలను ఏబి ఏసీలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇచ్చిన అంశాలను దత్తాంశం అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ దత్తాంశం అనేది చూసుకుంటాము. దత్తాంశము నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరైనా వాళ్ళు చెప్పాలి. ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతర రేఖ గీయగా మిగతా రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అనేదేమో సాధారణంగా సిద్ధాంతం స్టేట్మెంట్. ఇప్పుడు ఈ పటానికి అన్వయం చేసుకుని దత్తాంశం కావాలి. ఏ భుజానికి సమాంతర రేఖ గీసినా వాళ్ళు ఏ భుజానికి సమాంతర రేఖ గీసినా కాబట్టి బీసీ సమాంతరము ఏం గీసినా ఒకే చెప్పాలి అంతే. బీసీ సమాంతరము బి రేఖ, ఇది దత్తాంశం. సారాంశం సారాంశం చూద్దాం. సారాంశం ఏం రుజువు చేయాలి? 4 5 సారాంశం ఏం నిరూపణ చేయాలి? ఏం నిరూపణ చేయాలి? ఒకే నిష్పత్తిలో విభజించుకోవాలి కదా, ఆ నిష్పత్తి చెప్పాలా? అని చూపాలి. అని చూపాలి. ఇది కావాల్సిన నిర్మాణం చూడండి. డాటెడ్ లైన్ తో గీసిన నిర్మాణం ఈ కామా ఎన్లను కలపాలి, డి కామా ఎంలను కలపాలి, డి కామా ఈలను కలపాలి, డి కామా డిలను కలపాలి. లేదా డిఎం లంబము ఏసీ గీయవలను, ఎన్ఈ లంబము ఏడి, ఏడీకి ఎన్ఈ అనే లంబాన్ని గీయవలను. ఇది నిర్మాణం. ఇప్పుడు నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిపోయిన తర్వాత ఏదైతే మనం రూపు చేస్తున్నామో దాన్ని ఉపపత్తి అంటాం. ఉపపత్తి అంటే ప్రూఫ్ అన్నట్టు. ఉపపత్తిలో మనకు ఉపయోగపడే అంశాలు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి త్రిభుజం యొక్క వైశాల్యంలో సూత్రం ఏమి 1/2 అయితే ఏం చేస్తున్నామంటే 2 త్రిభుజాలు తీసుకుంటున్నాం మనం. త్రిభుజము ఏడిఈ తీసుకున్నాం. బాగా త్రిభుజము ఏడిఈ. దాని తర్వాత ఎక్కువ త్రిభుజం తీసుకున్నాం ఇక్కడ డిఈ. నేను చదువుతున్నప్పుడు పటంతో అన్వయం చేయాలి. పటంతో అన్వయం చేసుకోవాలి. బై త్రిభుజము డిఈబి. త్రిభుజము డిఈబి. ఇప్పుడు ఏడిఈ తీసుకున్నప్పుడు ఏడీలో ఇది భూమి తీసుకోవాలి, ఎన్ఈ తీసుకోవాలి. 1/2 భూమి తీసుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు రూల్ నెంబర్ 12 క్వశ్చన్ కాదు, ఏడీ వైశాల్యం చెప్పాలి. ఏడీ వైశాల్యం సూత్రం చెప్పాలి. 1/2 ఇది భూమి. ఇది పేరు చెప్పు. ఏడీ ఇంటూ ఇది ఎత్తు. మీరు చెప్పదు ఎన్ఈ కరెక్ట్. అట్లనే డిఈబి వైశాల్యం కావాలి. డిఈబి అంటే ఇది. అప్పుడు ఇది భూమి తీసుకుంటున్నాం, ఇది భూమి తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆలోచించుకోండి, ఇది భూమి తీసుకున్నప్పుడు ఇది అధిక త్రిభుజం కదా. ఇది భూమి తీసుకున్నప్పుడు ఎత్తు కావాలంటే ఈ శీర్షం నుంచి ఇక్కడ తీసుకోవాలి ఎత్తు. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం పులికొండ త్రిభుజంలో. ఇది భూమి అయినప్పుడు ఇది ఎత్తు అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పాలి. చెప్పమ్మా, నువ్వు చెప్పు. 1/2 ఇది భూమి తీసుకున్నాం. 1/2 డిబి ఇంటూ ఎన్ఈ కరెక్ట్. ఓకే సిద్ధం. ఇప్పుడు నువ్వు చెప్తున్నా ప్రవీణ్. ఇప్పుడు నీ చూడగా ఏమనిపిస్తుంది? 1/2 ఏడీ ఇంటూ ఎన్ఈ బై 1/2 డిబి ఇంటూ ఎన్ఈ అని చూడగా నీకు ఏమనిపిస్తుంది? మీరు ఎవరు మాట్లాడదు, ఏమనిపిస్తుంది?
1/2 1/2 ఉన్నది, ఏడి డిడి ఉన్నది, ఎని ఉన్నది. ఏమనిపిస్తుంది? 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 నీకు ఏమనిపిస్తుంది? ఆగు, భగవాన్ ఇప్పుడు కాదు. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? 1/2 1/2 ఉన్నాయి కదా, నీకు నడుస్తున్నది. ఏమనిపిస్తుంది? కొట్టే అనిపిస్తుంది. అట్లా ఏ అనిపిస్తుంది? కాదు, ఏం కొట్టేస్తావు? మీద సేవలు కింద సేవలు కొట్టేయాలి. నేను కొట్టేస్తాను. మిగిలిన చెప్పరా? కింద మిగిలిందండి ఏది కరెక్ట్, కింద మిగిలిందండి డిబి కరెక్ట్. ఇది రిజల్ట్ నెంబర్ 1 ఇట్లా ఉందండి. నేను ఈజీ చేస్తున్నాను, లేదు మొదటి త్రిభుజము పై పక్క రిజల్ట్ తీసుకున్నాం. తీసుకొని ఆ రిజల్ట్ నెంబర్ 1 వేసి పెట్టాం పక్కకి కూర్చు. నెక్స్ట్ త్రిభుజం తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే తీసుకుంటున్నాను. త్రిభుజము ఏడిఈ ఇదే త్రిభుజం మళ్ళా రెండు కాదు. కానీ ఇప్పుడు ఈ త్రిభుజం తీసుకోవాలి, డిఈసి తీసుకోవాలి. ఏడిఈ బై నువ్వు అయితే ఏ త్రిభుజం తీసుకోవాలి? ఇది ఈ త్రిభుజము బై ఈ త్రిభుజం తీసుకుంటున్నా. కరెక్ట్, డిఈసి కరెక్ట్. ఇప్పుడు ఈ త్రిభుజాలు ఏడీ వైశాల్యం తీసుకోవాలి. చెప్తున్నాం ఏడీ వైశాల్యము ఏం తీసుకున్నాం? ఏడీ వైశాల్యంలో ఇది భూమి తీసుకోవాలి. 1/2 ఇంటూ ఏఈ ఇంటూ ఈఎం కరెక్ట్. ఈఎం వెరీ గుడ్. కూర్చో. ఇప్పుడు డిఈసి త్రిభుజం తీసుకోవాలి కదా. డిఈసి త్రిభుజంలో ఇప్పుడు భూమిని తీసుకుందాం. ఇది భూమి తీసుకుందాం. అప్పుడు ఎంత ఏదైతుంది? బాగుండండి. ఇది కదా, ఇది భూమి కదా. ఈ భూమి అయితే దీన్ని పొడిగించిన దాని మీద ఎత్తు వస్తుంది. అప్పుడు ఏదొస్తుంది? ఎత్తు నుంచి దీన్ని పొడిగించుకోవాలి ఎత్తు ఇట్లా. ఇంతకుముందు చూసాం కదా. ఇలా గుడిసెలు ఉన్నాయా? గుడిసెకి ఇది ఎత్తుగా ఇది కదా. అప్పుడు భూమిని పొడిగించుకుంటాం మనం. ఈ భూమిని పొడిగించుకుంటే ఇది వచ్చింది. యాక్చువల్గా భూమి ఇదే, ఈ భూమిని పొడిగించుకుంటే ఇది ఎత్తేస్తుంది. చెప్పు మరి. ఒక మాట చెప్తా. 1/2 ఏఈ ఇంటూ ఇదేంటిది? అదే డి ఉంది కదా, నాకు ఇది కనపడ్డది. ఇది నేను తీసుకోని అది రాసినాడు. ఇది కనపడదు. మోహన్ చేసింది కదా. వెరీ గుడ్. డిఎం రాస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు అర్థం చెప్తున్నారు. 1/2 తర్వాత నేను చెప్పాలి. 1/2 కరెక్ట్. సిఈ ఇంటూ డిఎం. అయితే అల్కగా ఉపాయం ఏంటంటే ఇది డిఎం ఉంటుంది, డిఎం ఉంటుంది. ప్రాక్టీస్ చేసుకుంటే ఇలా ఎన్ని ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. ఓకే రైట్. ఇప్పుడు ఏమనుకుంటుంది? 1/2 క్యాన్సిల్. ఏఈ బై ఇది రిజల్ట్ నెంబర్ 2 చేసుకుందాం. ఒక మాట వినండి. వెరీ గుడ్. ఒక మాట వినండి. ఒకే భూమి మీద ఒకే సమాంతర రేఖల మధ్య ఏర్పడ్డ 2 త్రిభుజాలు ఉన్నాయి నాన్న. ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజం. ఈ 2 త్రిభుజాలు సమానం. అది ఉన్నాయి చూస్తావా? డిఈ బై ఇదే కదా. ఒకటవ దాంట్లో